ఇది NH65 ముంబై హైవే. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే 3 acres ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది మనకి ఏంటంటే సబ్ రోడ్. ఈ రోడ్ కి మనకి ఏంటంటే ఫస్ట్ బిట్టు ఇది మనకి జైరాబాద్ టు బిదర్ రోడ్. ఇది మనకి ఏంటంటే ఫుల్లీ ట్రాఫిక్ ఏరియా. ఇది మనకు ఈ ల్యాండ్ ఏంటంటే 4 acres సేల్కి వచ్చింది. ఈ రోడ్ కి మనకు ఏంటంటే 90 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం టోటల్ కమర్షియల్ ఏరియా ఉంది. చుట్టుపక్కల మొత్తం మనకు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, మొత్తం ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ పంపులే ఉన్నాయి. దీనికి కూడా ఫ్యూచర్లో ఫంక్షన్ హాల్ కానీ పెట్రోల్ బంక్ కానీ అలాంటి చేసుకోవచ్చు. రిసార్ట్ కూడా చేసుకోవచ్చు. రెడ్డిస్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ 90 lakhs చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక బోర్వెల్ ఉంటుంది, ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది. మా రోడ్ ఫేస్ కూడా మంచిగా దగ్గర 600 feet రోడ్ ఫేస్ ఉంటుంది. ఇది ఫుల్లీ ట్రాఫిక్ ఏరియా. మనకు జైరాబాద్ నుంచి జస్ట్ మనకు ఒక 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. NH65 ముంబై హైవేకి జస్ట్ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ లో ఏంటంటే మనకు మంచి లుక్ ఉంటుంది. వ్యూ ఏంటంటే మొత్తం లేక్ వ్యూ ఉంటుంది. చుట్టుపక్కల ఏంటంటే మొత్తం లేక్ ఉంటుంది. దీనికి అపోజిట్లో ఈ రోడ్కి ఇటు సైడ్లో ఏంటంటే లేక్ ల్యాండ్ ఉంటుంది, అటు సైడ్లో ఏంటంటే లేక్ ఉంటుంది. మంచి వ్యూ కలిగింది. ఫ్యూచర్లో ఏంటంటే దీనికి మంచిగా ఒక ఫంక్షన్ హాల్ కానీ రిసార్ట్ కానీ అలా మార్చుకోవచ్చు. ఇది మొత్తం మనకు 300 ఎకరాలలో మనకు లేక్ ఉంటుంది. ఈ లేక్ మనకు ఏంటంటే జరాబాద్ సరౌండింగ్ మొత్తం వాటర్ సప్లైకి యూజ్ చేస్తున్నారు. మొత్తం ఏంటంటే ఇది మనకు అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది. ఫ్యూచర్లో మనకి రిసార్ట్ కానీ, ఫామ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, ఇంకోటి ఏంటంటే మనకు ఫంక్షన్ హాల్ కానీ కట్టిన మనకు మంచిగా టూరిజం ప్లేస్గా సెలెక్ట్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది. దానికి పర్పస్ కూడా మనకు లీజ్ పర్పస్ కూడా వెళ్తుంది. అర్జెంట్ సేల్ ప్రాపర్టీ.